హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో అయితే నా డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేసుకుంటాను అనేది మొత్తం ఒకే వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్, లైక్లే నాకు కొంచెం సపోర్ట్గా, కొంచెం స్ట్రెంత్గా ఉంటుందన్నమాట. ఈరోజు అయితే మేము ఉదయాన్నే 6కే పనికని బయలుదేరాము. అంటే వరుసగా 3 రోజులు కట్టెలు పోగు చేసుకున్నాము అని మీతో చెప్పాను కదా. ఆ పోగు చేసుకున్న కట్టెల్ని ఇప్పుడు ట్రాక్టర్లో ఇంటికైతే తీసుకురావడానికని వెళ్ళామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఒక పెద్ద పోగే చేసుకున్నాము కట్టెలు. ఈ ఇయర్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే పోగు చేసుకుంటే తర్వాత సమ్మర్లో అయితే ఇంకా చేయడం కుదరదు. తర్వాత వెంటనే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, కుదరదనేసి ఇంకా వరుసగా 3 రోజులు అయితే వెళ్ళాము. మా పిల్లలిద్దరిని కూడా మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళామన్నమాట. ఇంకా కట్టెలు అయితే లోడ్ చేస్తున్నప్పుడు ఈ మామూలుగా అడవి తాబేలు ఉంటుంది కదా, అది కనిపించింది మా వారికి. చిన్న తాబేలు పిల్ల అనమాట. మా వారు రాయి దొర్లించేటప్పుడు రాయి కింద ఇది దాక్కొని ఉంది. నాకు ఈ తాబేలును చూసినప్పుడు కుందేలు తాబేలు స్టోరీనే గుర్తొచ్చింది అనమాట. ఈ తాబేలు కుందేలు స్టోరీని చూసి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అన్నమాట. ఎప్పటికైనా శ్రమించే వారే గెలుస్తారు. నెమ్మదిగైనా నిరంతరం ప్రయత్నం చేస్తే గనక విజయం ఖాయం. ఏమంటారు మీరు? నిజమేనా? ఏదో నాకు తెలిసిన దాంట్లో మీతో షేర్ చేసుకున్నాను. మామూలుగా దాని డిప్ప మీద టచ్ చేస్తుంటేనేమో కాళ్ళు మామూలుగా తల లోపల పెట్టేసుకుంటుంది. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మళ్ళీ నిదానంగా వెళ్తుంది. అంత నిదానంగా వెళ్తుంది. మీతో చూపించడం ఎందుకని కొంచెం స్పీడప్ చేశాను. అక్కడ ఒక చిన్న పొద ఉంటే దాంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. ఇంకా చుట్టూ అడవే, కుందేలు కూడా కనిపించింది మాకైతే. ఉదయాన్నే వరుసగా 3 రోజులు ఇంకా పోగు చేసుకోవడానికి వెళ్ళాను కదా, అప్పుడు నెమళ్ళు కూడా కనిపించినాయి. ఇక మార్నింగ్ లెగవడంతోనే అలాగే వెళ్ళిపోయాము. ఇంట్లో పని ఏది కూడా స్టార్ట్ చేయలేదు. అంటే నైట్ ఏమో మా వారు సాయంత్రం పూట వెళ్దాంలే, ఉదయం పని ఉంది అన్నారు. మళ్ళీ ఇంకా ఉదయం కొంచెం లేటుగానే లేచానమాట. ఇంకా లేపి ఇప్పుడే వెళ్తున్నాము లెగు అనేసి లేపారనమాట. ఇంక నేను అలాగే లేచి ఇంకా పిల్లల్నేమో మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాను. ఇంట్లో పని ఏది స్టార్ట్ చేయలేదు. ఇంకా అక్కడ నుంచి రాగానే 10:30, 11 అయిందనమాట. అప్పుడు ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా ఇంట్లో దుప్పట్లు అవన్నీ మడతేసి మంచాలు కూడా తీసాను. అన్నం పొయ్యి మీద పెట్టే లోపల ఇంట్లో పనులు, చిన్న చిన్న పనులు అయితే చేశాను. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం చేద్దాం అనుకున్నాను కానీ బయట ఎండ ఎక్కువగా ఉంది. సాయంత్రం ఒకేసారి చేసుకోవచ్చులే అని ఇంకా అవైతే చేయలేదు. అన్నం ఒకటే వండాను. కూర కూడా ఇంకా రాత్రిదే ఉంది. అది కొంచెం వేడి చేసుకొని తినేసాను అనమాట. నేను తినేసరికి 12 అయింది. ఒకేసారి ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే తిన్నాను. నేను అసలు అన్నం తినటం స్కిప్ చేయను అనమాట. ఏదైనా ఒక పూట మనం స్కిప్ చేస్తే నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజైతే ఫుల్ హెడేక్ అయినా కూడా నిదానంగా ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే ఉదయంది, రాత్రిది అన్ని అంట్లు బయట పెట్టేసి నిదానంగా ఇంకా అంట్లు అయితే తోముకున్నాను. అంట్లు తోమినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు నీళ్లు పోవడానికని అక్కడ ఒక ఇంకుడు గుంత అయితే ఉంది. ప్రీవియస్ నేను ఒక చిన్న వ్లాగ్ అయితే పెట్టినప్పుడు ఇంకుడు గుంత లాంటిది తీయించుకోండి, నీళ్ళంతా స్టాక్ గా ఉంటుంది కదా అని కామెంట్ అయితే చేశారు. ఇంకుడు గుంత ఉంది కానీ నైట్ టైం ఏంటంటే పందికొక్కులు వచ్చేసి అన్ని తవ్వేస్తున్నాయి అనమాట. మార్నింగ్ నేను మంచిగా ఇంకా నీళ్ళు పోవడానికని సరి చేయడం, ప్రతి నైట్ ఏమో ఇంకా పందికొక్కులు వచ్చేసి అవన్నీ తవ్వేసి నీళ్లు పోకుండా చేస్తుంది. ఇంకా పూల మొక్కలు, కనకాంబరాల మొక్కల్లో కూడా వచ్చేసి అవన్నీ తవ్వుతున్నాయి అనమాట. కొన్ని మొక్కలు కూడా చనిపోయింది. నైట్ టైం ఏమో వాటికి ఒక టమాటా మొక్కలో మామూలుగా ఎలుకల మందు ఉంటది కదా, అది కలిపి పెడతామంటే మాకేమో కోళ్ళు ఉన్నాయన్నమాట. అవి తినేస్తాయేమోనని ఒక చిన్న టెన్షన్. అందుకని ఇంకా పందికొక్కులు కానీ ఇంట్లో ఉన్న ఎలుకలకు కూడా ఇంకా మందు అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడంటే ఎండాకాలం కదా, ఎన్ని నీళ్లు చేరినా కూడా త్వరగా ఎండిపోతుంది, నీళ్ళు అయితే ఇంకిపోతున్నాయి. ఇంకా మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఇంటి దగ్గర వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా మాకు, మంచిగా ఆడుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళలో కలిసి మా చిన్నమ్మాయి కూడా ఆడుకుంటుంది. మా చిన్నమ్మాయి ఆద్య అయితే ఇప్పుడిప్పుడే కొన్ని మాటలు అయితే నేర్చుకుంటుంది, మాట్లాడుతుంది. అంట్లు తోమడం అయిపోయిన తర్వాత నీళ్ళు అయితే పడుతున్నాను. 2 రోజులకు ఒకసారి నీళ్ళు పడతాను అనమాట. మా 4-5 బజార్లు కలిపి ఒక మోటార్ అయితే ఉంటుంది. ఇంకా నాకు 2 డ్రమ్ములు ఉన్నాయి కాబట్టి ఒకేసారి పైప్ పట్టేసి 2 నింపేసుకుంటే 2 రోజులు నీళ్ళు వస్తాయి.
అంతకుముందు ఎవరింటికి వాళ్ళకి ట్యాప్ అయితే ఉండేది. ఇంటింటికి మళ్ళీ నల్ల మంచినీటి సౌకర్యం అనేసి ఉన్న ట్యాప్లను కూడా పీకేశారు. ఇప్పుడు అయితే ఇంకా పైపులు పట్టేసుకోవడమే. ఇక నేను నీళ్లు పట్టిన ప్రతిసారి ఇదే అనమాట మా అమ్మాయితో గోల. తాను పడతాననేసి నా దగ్గర చేతిలో ఉన్న పైప్ అయితే లాగేసుకునిద్ది అనమాట. తను పట్టదు, నీళ్ళన్నీ కింద పారబోస్తా ఉంటది. అంట్లు తోమేటప్పుడు కూడా అంతే, నేనే అంట్లు తోముతానని నన్ను బండ మీద కూర్చొనిదనమాట. కిందకి నెట్టేసి ఆమె కూర్చుంటాను అనిద్ది. మనం గాని కదిలించకుండా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లలోనే ఆడుకుంటానే ఉంటుంది. పిల్లలకి అంత ఇష్టం మరి నీళ్ళంటే ఎందుకో. సమ్మర్లో ఏడైనా కూడా చీకటి పడదనమాట. టైం కూడా అస్సలు తెలియదు. నాకేమో వంట పని ఇంకా రొట్టెలు చేయడం చాలా పని ఉందనేసి మా పెద్దమ్మాయిని అయితే ఒక డ్రమ్ అయితే నిండిపోయింది, ఇంకో డ్రమ్ము పట్టుకోవాలనేసి తనకి ఇచ్చాను అనమాట. పర్లేదు, మా పెద్దమ్మాయి కూడా మాట వినిద్ది అనమాట, హెల్ప్ చేసిద్ది నాకు. ఒక్కోసారి నాకు బాగోలేనప్పుడు అంట్లు కూడా తోముతాను, బట్టలు ఉతాను కూడా బతిమలాడిద్ది. కాకపోతే నేనే చేయను. ఇంకా మా అమ్మాయి నీళ్లు పట్టే లోపల నేను ఇంట్లో అయితే చిమ్మేశాను. నీళ్లు పట్టేసిన తర్వాత పైప్ అయితే మడతేసుకోవాలి కదా, అందుకని ఇంకా లేట్ చేయడం ఎందుకులనేసి ఇంట్లో బయట అంతా ఒకేసారి ఊడ్చుకొని వస్తున్నాను అనమాట. నేను ఊడ్చేటప్పుడు ఒకేసారి ఇంట్లో నుంచే ఊడ్చుకొని వస్తాను. బయట ఊడ్చి తర్వాత ఇంట్లో ఊడుద్దాంలే అనుకుంటే మాత్రం ఇంకా అలాగే పోస్ట్ పోన్ అయిపోయిద్ది. మాకు ఇంటి ముందే పెద్ద వేప చెట్టు అయితే ఉంది, ఆకులు అయితే రాలుతానే ఉంటాయి. ఊడ్చిన ఒక అరగంటకే మళ్ళీ ఆకులు రాలే ఉంటాయి అనమాట. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చి మా ఇల్లు చూసారనుకో, ఇంక ఇంటి దగ్గరే ఉంది కదా ఇల్లు కూడా ఊడ్చుకోదా అని అనుకుంటారేమో. దానికి తోడు మళ్ళీ చెట్టు మీదేమో కోతులు అల్లరి చేసి ఆడుకుంటా ఉంటాయి, ఆకులన్నీ కొమ్మలన్నీ విరిచేసి కింద వేస్తా ఉంటాయి అనమాట. ఇంకా ఇప్పుడేమో ఉగాదికి ముందు ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కొత్త చిగురు వచ్చే సీజన్ కదా, ఇంకా చెట్టు మీద ఉన్న అన్ని ఆకులు రాలిపోవాల్సిందే. నేనైతే ఊడ్చి ఎత్తలేక ఆకులన్నీ ఒక్కోసారి విసుగొచ్చింది, చెట్టు నరికేయాలా అన్నంత కోపం వచ్చింది. కానీ మనకి సమ్మర్లో అయితే ఫుల్గా మంచి నీడిచ్చిద్ది అనమాట, చల్లగా ఉండిద్ది. ఇంటి మీద కూడా నీడ పడిద్ది కదా, ఇల్లు కూడా చల్లగా ఉండిద్ది అనమాట. ఇంకా పర్లేదు, ఇంకా మనకు కొన్ని కావాలంటే కొన్ని ఊడ్చుకోవడం తప్పదు కదా. ఇంకా ఇంట్లో బయట అంతా కూడా ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత నీళ్లు కాగబెట్టాను. ఇంకా బట్టలు మడతేసుకున్న తర్వాత అందులోకి నీళ్లు కాగిపోయినాయి. నేను ఇంకా రొట్టెలు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతిసారి నేను రొట్టెల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే, రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, రేషన్ బియ్యం ఇవన్నీ 5 ఐటమ్స్ అయితే కలిపేదాన్ని. ఇంకా ప్రతిసారి అదే రొట్టెలు తిని విసుగొచ్చేసరికి ఈసారి ఆల్టర్నేటివ్ కానీ ఓన్లీ పచ్చజొన్నలు మాత్రమే తీసుకున్నాను. ఈసారి మాత్రం పచ్చజొన్నలు ఒక 3 కేజీలోకి 1 కేజీ రేషన్ బియ్యం అయితే కలిపేసుకొని పిండి పట్టించాను అనమాట. రోజు ఇంకా చేసుకొని తింటాం కాబట్టి ఒక 4-5 రొట్టెలు మాత్రమే చేస్తాను. నాకు 2, మా వారికి 2, ఇంకా మా అమ్మాయి ఒకటి తినిద్ది. మా చిన్నమ్మాయికి ఒక చిన్న మినీ సైజ్ రొట్టె అయితే చేస్తానన్నమాట, తను కూడా తినిద్ది సగం. ఈ సమ్మర్లో పొయ్యి దగ్గర కూర్చోవాలంటే కొంచెం విసుగొచ్చిద్ది అనమాట, చిరాకే వచ్చింది. కాలు ఒక సైడ్ అయితే మంట పడుతుంది పొయ్యి దగ్గర కూర్చొని. మా ఊర్లో అయితే కోతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, మనుషుల కంటే కోతుల జనాభానే ఎక్కువ మా ఊర్లో మాత్రం. మాకు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందంటే నిజంగా ఇన్ని మొక్కలు వేసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ వేసుకోవచ్చు. కానీ ఈ కోతుల వల్ల అయితే ఏది వేసుకోలేకపోతున్నాను. ఈవెన్ మన ఫ్లవర్స్ కూడా లేత ఆకులు కూడా తుంచేసుకొని తింటా ఉంటాయి అన్నమాట.
ఇక రొట్టెలు చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను మామూలుగా అయితే వంకాయ కూర చేశాను అనమాట. రొట్టెలకు వంకాయ కూర అయితే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇక పొయ్యి మీద కూర పెట్టేసుకొని వేడి నీళ్ళు కూడా అయిపోయినాయి కాబట్టి పిల్లలకైతే నీళ్లు తోడేశాను. ఈ సమ్మర్ కదా కొంచెం లేట్ గానే చేయిస్తున్నాను. వింటర్ లో అయితే ఎర్లీగా చేయిస్తాను అనమాట. ఇక పిల్లలకి స్నానాలు అయిపోయిన తర్వాత మా చిన్నమ్మాయికి అయితే అన్నం తినిపించేశాను. మా పెద్దమ్మాయికి ఫస్ట్ అన్నం పెట్టాను. అన్నం తింటానంది. తర్వాత అన్నం వద్దు రొట్టె తింటానంది అనమాట. అందుకని అన్నం తినేసి అదే ప్లేట్లో మామూలుగా చిన్న రొట్టె ముక్క అయితే పెట్టాను. ఇంకా మా అమ్మాయి అయితే నేను చేసేటప్పుడు ఒకటి తినేసిద్ది, ఒట్టిగానే తినేసిద్ది. తర్వాత కూర అయిపోయిన తర్వాత ఇంకొక సగం అయితే తినిద్ది అనమాట. మంచి హ్యాబిటే చెప్పాలంటే. మేమేం తింటామో అదే తినిపిస్తాం కాబట్టి రొట్టెలు ఇవి మంచిదే కదా ఆరోగ్యానికి కూడా. చిన్నపిల్లలకి పిజ్జాలు బర్గర్లు లాంటివి కాకుండా ఇలాంటివి పెట్టాలి వాళ్ళకి హెల్తీగా. ఇంకా అమ్మాయి తినేసిన తర్వాత రోజు దాని డ్యూటీ అనమాట పాలు పోయించుకురావడం. మాకు ఇది చివరిలోనే ఉంటుంది. కార్డు ఇస్తే తనే పోయించుకొని వచ్చింది. ఇంకా మా పాల బిల్లు అయితే ఏ రోజుకి ఆ రోజు కాకుండా మంత్ మొత్తం పోయించుకున్న తర్వాత మంత్ ఎండింగ్ అయితే డబ్బులు ఇచ్చేస్తాము. ఇంకా మా పెద్దమ్మాయి పాలు పోయించుకోవడానికి వెళ్తుంటే వెనకాల మా చిన్నమ్మాయి కూడా పడుతుంది. నేను కూడా వెళ్తానని తను కార్డు పట్టుకుంటే తనేమో మామూలుగా పాలు పట్టుకొని వస్తా ఉంటది అనమాట. చిన్నమ్మాయి అయితే అసలు పాలు కూడా తాగదు. ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు పాలలో చిన్న ఫీవర్ మామూలుగా టాబ్లెట్ వేసి కలిపి తాపిచ్చాను అనమాట. ఇంకా అప్పటి నుంచి పాలు అస్సలు తాగట్లేదు. ఎలా అలవాటు చేయాలో అర్థం కావట్లేదు. తెల్లగా కనిపిస్తుంది కదా తాగట్లేదులే, అప్పుడు టాబ్లెట్ వేసి ఇచ్చిన భయంతో అనేసి బూస్ట్ కలిపిచ్చినా కూడా తాగట్లేదు అనమాట. ఇంకా నేను బయట కూర్చొని అన్నం తింటుంటే ఒక చిన్న పాము పిల్ల కనిపించింది. మా వారు కొడుతున్నారు. మాకేమో ఇటు సైడ్ చివరి ఇల్లు అయిపోయింది. అంతా ఓపెన్ ప్లేస్ అయిపోయింది. ఈ పక్కన ఇల్లులు కూడా ఏమీ లేవన్నమాట. అంతా ఖాళీ స్థలాలు ఉండేసరికి ఈ పాములు తేళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇంటి పక్కన ఇల్లులు అలా ఉంటే కనుక ఇవి రావు. కానీ అంతా ఇంకా కర్రలు మామూలుగా గడ్డివాము ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చూస్తే ఇంకా మనం చంపకుండా ఉండంగా చంపేసామన్నమాట. చూడకుండా ఉంటే కనుక అవి ఎటో ఒకటి వెళ్ళిపోతాయి. పక్కనే ఇంకా గోడ కూడా ఉంది కదా, గోడలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలాసార్లు అయితే కొన్ని కట్టెల పాములు కూడా ఇంట్లో కూడా వచ్చిన రోజులైతే ఉన్నాయి. దేవుడి దయవల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇంకా పిల్లల విషయంలో నాకు అదే కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు ఆడుకున్నంతసేపు అయితే వాళ్ళని అసలు వదిలిపెట్టను అనమాట. వాళ్ళు బయట ఆడుకుంటా ఉంటే ఇంకా నేను కానీ మా ఆయన కానీ బయట నుంచోనో కూర్చొనో చూస్తానే ఉంటారు. ఇంకా రాత్రిపూట అయితే అసలు ఒక క్లాత్ కూడా కింద పడనీయను అనమాట. కింద పెట్టనీను. వాటిలో ఏమైనా పాములు దూరిపోతాయేమో అనే ఫీలింగ్ నాకైతే అలా ఉంటుంది. మళ్ళీ సడన్గా మనం క్లాత్ మామూలుగా పిల్లలు విడిచిన బట్టలు ఏమన్నా కింద పడేసి మనం సడన్గా తీస్తే మళ్ళీ అందులో నుంచి పాము కింద పడిద్దేమో అని ఒక్కోసారి అలా అనిపిస్తుంది అనమాట నాకు. అందుకే ఇంకా విడిచిన బట్టలు ఇంకా ఉతకాల్సిన బట్టలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ ఒక బకెట్లో వేసి బాత్రూంలో పెట్టేస్తాను. నైట్ టైం అయితే అసలు బట్టలు బయట ఉంచనీను అనమాట. బట్టలు కూడా నైట్ టైం ఉతకను. ఎందుకో నాకు అలా ఒక భయం అనమాట. నైట్ టైం బట్టలు ఉతకడం కానీ పిల్లల బట్టలు మా బట్టలు కానీ బయట ఉంచితే ఎందుకో నాకు అదొక భయం, ఎందుకో తెలీదు. ఈ పిల్లలు ఏంటో మరి అసలు వీళ్ళకి అలసట రాదో ఏంటో, లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఆడుకుంటానే ఉంటారు. మధ్యలో ఇంకా ఆఫ్టర్నూన్ బలవంతంగా పడుకోబెడితే అప్పుడు పడుకుంటారు, లేదంటే ఆడుకుంటానే ఉంటారనమాట. ఇంకా వాళ్ళ డాడీ మీద కూర్చొని జారుడు బండ ఆడుకుంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక నా డే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఇలాగే ఉంటుంది. మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి.